భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం. హైదరాబాద్ నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ హుజురాబాద్ ప్రజలకు కాలుకు ముళ్ళు తిరిగితే పండితో పీకి సర్వీస్ చేసేంత పనిచేసినటువంటి వ్యక్తి, అభివృద్ధి ప్రదాతగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏ ఇల్లును అడిగినా కూడా మా ఇంట్లో ఒక పెద్దన్న మా కష్టాల్లో పాల్పంచుకునేటువంటి వ్యక్తి మా ఈటల రాజేందర్ అన్నటువంటి విషయం ఏ ఇంటిని అడిగినా కూడా చెప్తారు. మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి, అతని భార్య, అతని బిడ్డ మాకు ఓట్లేసి గెలిపించకపోతే మేమందరం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ఈ గుండె అలసిపోయి ఈ గుండె ఇంకా ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక అబద్ధము, ఒక దుఃఖంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా మరి మాట్లాడిన మాటలకు సెంటిమెంట్గా ఫీల్ అయినటువంటి నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడో ఒక కుటుంబమే చనిపోతుంది, మరి ఓట్లు ఒక్కసారి వేస్తాం, నేను ఒక్కనే గెలుస్తున్నా అని చెప్పి ఎవరికి వాళ్ళు వేసి ఈరోజు ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలిపిస్తే నిజంగా కూడా కౌశిక్ రెడ్డి గెలిపలేదు. ఈ ప్రాంత ప్రజలు రాజేందర్ అన్నారు ఎక్కడున్నా కూడా అతను ఇప్పటికీ మా ఎమ్మెల్యేగా భావించేటువంటి పరిస్థితి ప్రజలకు ఉన్నది. మరి గెలిచిన తర్వాత అతను అనేక రకాల హామీలు ఇచ్చినాడు. వేల కోట్ల రూపాయలతో నేను హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి ఈ 2 సంవత్సరాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క రూపాయి అభివృద్ధి చేయకపోగా మరి కనీసం అభివృద్ధి అనేటువంటి పదమే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. గత 25 సంవత్సరాలుగా హుజురాబాద్ పేరు ప్రతిష్టలను యావత్ దేశవ్యాప్తంగా ఒక మంచి సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ఈటల రాజేందర్ గారు తీసుకొస్తే ఈనాడు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ పేరు మొత్తం కూడా చనిపోయే విధంగా ప్రతి విషయంలో కూడా కాంట్రవర్సీ, అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ ఈ యొక్క హుజురాబాద్ పేరు ప్రదేశం మొత్తం కూడా మంటగలిగే సందర్భంలో చూసినాం. మరి మొన్న మా గౌరవ ఈటల రాజేందర్ గారు గతంలోనే కమలాపూర్లో మీటింగ్ పెట్టి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ తర్వాత రాజేందర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ రిజర్వేషన్ మొత్తం కూడా బీసీ బిడ్డలను తప్పకుండా కూడా మోసం చేయడం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది, ఇది ఎట్టి పరిస్థితిలో కూడా చెల్లదు, ఇది కోర్టులో తేలిపోతుందని చెప్పి రాజేందర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు చెప్పిన విషయం ఈరోజు కరెక్ట్ అయింది. వారిని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా జయజయం పలుకుతూ ఉన్నారు. రాజేందర్ అన్న మీరు చెప్పడం వల్ల మేము ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు, ఇది మీరు అనే విధంగా అన్నట్టుగానే ఈరోజు వాస్తవం కూడా బీసీ రిజర్వేషన్ అనేది మరి స్టే విధించింది కోర్టు అని చెప్పి తెలంగాణలో అన్ని పార్టీలు హర్షం వ్యక్తం చేస్తూ రాజేందర్ నేను మెచ్చుకుంటా ఉంటే మరి మొన్న రాజేందర్ హుజురాబాద్ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే నేను చెప్పిందో అదే నిజం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి, న్యాయం ఏందో నిజమేందో ప్రజలకు చెప్పాలని చెప్పి అతను చెప్పిన సందర్భంలో కొంతమంది ప్రెస్ మిత్రులు హుజురాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి మరి మీరు టికెట్ ఇస్తారు ఎవరు ఇస్తున్నప్పుడు వారు ఒకటే చెప్పడం జరిగింది, గత 25 సంవత్సరాలు ఇక్కడ నేను ప్రజలతో మమేకమైన కదా, తప్పకుండా కూడా మేమే ఇస్తామని చెప్పడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులాగా, ప్రతి కార్యకర్త కూడా ఈ పార్టీకి ఉన్నలాగా భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి పార్టీలో వచ్చే ముందే మేము మాకున్నటువంటి మా యొక్క సిద్ధాంతం దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ మా యొక్క ఇండివిజువల్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడే మరి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి నాయకులు రాజేందర్ ఒకటి. మరి తప్పకుండా కూడా ఒక తప్పు ఉంటుంది. ఇక్కడ 25 సంవత్సరాలు చేసిన వ్యక్తి కాబట్టి ప్రెస్ మీట్ లో అడిగినప్పుడు నేనే ఇస్తా అంటే మరి కౌశిక్ రెడ్డికి ఎందుకు నొప్పించదో నాకు అర్థమవుతలేదు. ఈ రోజు కౌశిక్ రెడ్డికి ఈటల రాజేందర్ గారు పేరు చెప్తేనే మొత్తం కూడా వణికిపోయే పరిస్థితి ఉన్నది. ఈటల రాజేందర్ గారు పేరు చెప్తేనే కౌశిక్ రెడ్డి మరొక కళ్ళు లాగిన కోతిలాగా ఈరోజు వివరిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారికి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఈటల రాజేందర్ గారు కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ లో ప్రజలను మోసం చేశాడు, ఈ రోజు మల్కాజ్గిరి ప్రజలను మోసం చేసి మళ్ళీ హుజురాబాద్ చేస్తారనుకున్నాడు. మోసానికి నిదర్శనం కౌశిక్ రెడ్డి, మోసానికి మారుపేరు కౌశిక్ రెడ్డి. ఈ హుజురాబాద్ ప్రజలను సస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసినాం, 1000 కోట్ల రూపాయలు ఇస్తాం బ్లాక్మెయిల్ చేసి మోసం చేసినటువంటి మోసగాడు ఈరోజు కౌశిక్ రెడ్డి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజేందర్ అన్న ఓడిపోయినప్పటికీ కూడా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాలు ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు ఏ రకంగా పనులు చేసిందో ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అయినప్పటికీ హుజురాబాద్ ప్రజలకు అదే రకమైనటువంటి సర్వీస్ చేసేటువంటి వ్యక్తి ఈటల
రాజేంద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దమ్ముంటే కౌశిక్ రెడ్డి మేము సవాల్ విసురుతా ఉన్నాం. మీరు ఈ 2 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రాంత ప్రజలకు నువ్వేం చేసిన ఒక శ్వేతపత్రం మీద రాజేంద్ర అన్న ఇక్కడ ఎమ్మెల్యే లేనప్పటికీ రాజేంద్ర అన్న అనేక మంది పేద విద్యార్థులకు అనేక మంది ఈరోజు ఆరోగ్యం ఖరాబై హాస్పిటల్ వంటి బిడ్డలకు అనేక మందిని ఆదుకున్నటువంటి చరిత్ర మా రాజేంద్ర ఉన్నది. నువ్వు ఈ హుజురాబాద్ పరువు తీసే విధంగా వివరిస్తూ ఉంటే రాజేంద్ర మాత్రం హుజురాబాద్ ఇప్పటికి కూడా తన కడుపులో పెట్టుకొని సాధుకునేటువంటి పరిస్థితి రానుంది. అలాంటి రాజేంద్ర పైన మాట్లాడాలని నేను చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఒక చిల్లరగాడిలాగా ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు ఒక్కసారైనా రాజేంద్ర నా పేరు ఇస్తే నా జన్మకు సరిపోతుందని చెప్పి నువ్వు ఎన్నో రకాల వేషాలు వేస్తున్నావు. కానీ రాజేంద్ర నీలాంటి చిల్లరగాడి పేరు నీలాంటి రోమియోల పేరు తీయడు. రాజేంద్ర ఒక ఉన్నతమైన విలువలు కట్టుబడినటువంటి వ్యక్తి. రాజేంద్ర నీ పేరు చెప్తేనే ఒక సైకోగాడు ఒక చిల్లరగాడు అంటే తప్ప నీ పేరు ఉచ్చరించడానికి ఇష్టపడిన విషయం నువ్వు గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు మాట రాజేంద్రను విమర్శిస్తే నువ్వేదో పెద్ద నాయకులు అయితే అంటున్నావు. కానీ ఈ రోజు తెలుసుకో, ఈ హుజురాబాద్ ప్రజలు నేను ఎంత చీకరించుకుంటారో నువ్వు ఒకసారి తెలుసుకో అని చెప్పి సందర్భంగా కౌశిక్ రెడ్డికి సూచిస్తా ఉన్నా. అసందర్భంగా నీకు సంబంధం లేదు. ఈటల రాజేంద్ర గారు ప్రెస్ మీట్ ఎక్కడ నేను విమర్శించలేదు. మరి అలాంటప్పుడు నీకు నువ్వే ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేంద్ర గారు టికెట్ ఇస్తారట. అవును, బరాబర్ చెప్తా ఉన్నాం. గత 25 సంవత్సరాలు ఈటల రాజేంద్ర గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి వాళ్ళు టికెట్ ఇచ్చింది ఇక్కడ. మరి నిన్ను కేసీఆర్ గారు నమ్మరు కాబట్టి కేసీఆర్ గారు నువ్వు ఒక చిల్లరగాడు నువ్వు ఒక దొంగ అని చెప్పి టికెట్ నమ్ముకునే బ్లాక్ మెయిల్ అని చెప్పి నీకు ఈ రోజు కేసీఆర్ బీఫామ్ ఇస్తున్నాడు. కానీ ఆనాడు మా ఈటల రాజేంద్ర గారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ నాయకులకు బీఫామ్ ఇచ్చిండు. కావాలంటే ఈ రోజు నీ పక్కన ఉన్నటువంటి నాయకులు తెలుసుకో అని చెప్పి నేను కౌశిక్ రెడ్డికి సూచిస్తా ఉన్నా. మరి అదే విధంగా కౌశిక్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఈటల రాజేంద్ర గారు మొత్తం అయిపోయింది, ఎక్స్పైర్ అవుతున్నారు. రాజకీయాలలో అతి త్వరలో ఎక్స్పైర్ కాబోతున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి అనే విషయాన్ని గుర్తుంచుకో. రాజేంద్ర ఒక హుజురాబాద్ నాయకుడు కాదు. అవసరమైతే తెలంగాణలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి, తెలంగాణ ప్రజలు ఎక్కడ ఇబ్బందులు గురైతే అక్కడికి పోయి కొట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే వ్యక్తి మరి ఈటల రాజేంద్ర. ఈటల రాజేంద్రకి ఎక్స్పైర్ ఉండదు. ఈటల రాజేంద్రకు భగవంతుడు ఇచ్చిన వరం ఉదయాన్నే 5 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు కూడా ప్రజా సమస్యలపై అనుపెరుగని పోరాటం చేసేటువంటి ఏకైక తెలంగాణ నాయకుడు మా ఈటల రాజేంద్ర అని చెప్పి గర్వం తెలియజేస్తా ఉన్నాం. అలాంటి నాయకుడు ఎక్స్పైర్ అని చెప్పుకుంటున్నావా? వాస్తవంగా ఈ 2 సంవత్సరాల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించాం, ఎన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాం చెప్పు. మా రాజేంద్ర హుజురాబాద్ వీలైన